దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన విజన్ క్యూటీ ఫెలోషిప్ కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ మరొకసారి ఈ దిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తూ కీర్తన గ్రంథంలో నుండి 5వ అధ్యాయము మొదటి 12 వచనాలను మనం ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడ్డాయి. ప్రియులారా, వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. కీర్తన గ్రంథంలో నుండి 5వ కీర్తన మొదటి 12 వచనాలు. సమయానుకూలంగా ప్రియులారా, నేను మీ నిమిత్తము మొదటి 3 వచనాలు, అలాగే 7వ వచనం, అలాగే 11, 12 కూడా చదివి వినిపిస్తాను. యథావిధిగా ప్రియులారా, మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం. యెహోవా, నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవ, నా అర్థధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. అలాగే 7వ వచనం కూడా, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించేదను. అలాగే చివరి 2 వచనం కూడా చదువుకుందాం. 11, 12 వచనాలు. నేను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడదు గనక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడముతో కప్పినట్లు నీ వారిని దయతో కప్పుదువు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రధాన అంశము ప్రభు మందిరానికి టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ టు ద లార్డ్స్ హౌస్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని ప్రియులారా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ రచయిత ప్రతి ఉదయమున తన అంతరంగంలో ఉన్నటువంటి ఒక వేదన, ఒక మూలుగుతో దేవుని మందిరానికి వెళ్ళి అక్కడ దేవునికి ప్రార్థిస్తున్నటువంటి తీరు మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని చిత్తాన్ని ఆయన ప్రతిదినం కోరుకుంటున్నాడు తన జీవితం కొరకు. దేవుడు దుష్టత్వాన్ని, అహంకారాన్ని అసహించుకుంటాడని, కాబట్టి దుష్టులు, గర్విష్ఠులు ఆయన సన్నిధిలో నిలవలేరని ఆయన ఒప్పుకుంటున్నాడు. అలాగే రచయిత చెప్పినట్టుగా దేవుని కృపపై ఆధారపడి అత్యంత వినయముతో దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి వ్యక్తిగా తాను ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ దుస్తులను నాశనం చేయమని దేవుడు వేడుకుంటున్నాడు. అలాగే తనకు ఆశ్రయం కోరి వచ్చినటువంటి వారికి ప్రభు తప్పకుండా ఆనందాన్ని, రక్షణను అనుగ్రహిస్తాడని కూడా ఈ రచయిత జ్ఞాపకం చేస్తున్నాడు. అలాంటి ఒక దృఢమైనటువంటి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఈ పాఠ్య భాగంలో. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 4 నుండి 6 వచనాల ఆధారంగా దుష్టులు ప్రభు సన్నిధిలో నిలవలేరు. ఎవరైనా దుష్టత్వాన్ని విడిచిపెట్టకుండా మందిరంలోనికి రావడం, అలాగే బయటికి వెళ్ళడం, ఇలా వస్తూ వెళుతూ ఉంటే గనక ప్రభు వారి ఆరాధనను లేక వారి కానుకలను, ప్రార్థనను అసహ్యకరమైనగా ఆయన పరిగణిస్తాడని, వారిని శిక్షిస్తాడని కూడా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కాబట్టి మోసపూరితమైనటువంటి లేక లోభముతో నిండినటువంటి హృదయాలను కలిగి ఉండి ఆరాధించేటువంటి ఆరాధన దేవుడు అంగీకరించాడు. కనుక ఒక నిర్దిష్టమైనటువంటి విధంగా దేవుని ఆరాధించుట్లు ప్రియులారా మనము ఈ వాక్యానుకూలంగా ప్రభువును ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఆరాధన సమర్పించడానికి ప్రయత్నించడం అనేటువంటిది ఒక నిర్జీవ క్రియగా దేవుణ్ణి ఆరాధించడంతో ఈ మాటలు మనము ముడిపెడుతున్నాం. అంటే హృదయ పరివర్తన లేనటువంటి ఆరాధన కేవలం విగ్రహారాధన యొక్క మరో రూపకంగా మాత్రమే అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. కాబట్టి లోకం కూడా మనకు జ్ఞాపకం చేసినటువంటి మాట, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, భాండశుద్ధి లేని పాకమేలా అని మనం వింటుంటాం ప్రియులారా. కనుక హృదయ శుద్ధి లేకుండా దేవుని పెదవులతో ఆరాధించడం, పైపైన మాటలతో గొప్పగా పలకడం వలన లాభం లేదని,
అది నిజముగా ప్రభువును ఆరాధించడం కాదన్న సంగతి వాక్యపు వెలుగులో మనము గుర్తిస్తున్నాం ప్రియులారా. కనుక నేటి పాఠ్యభాగం ద్వారా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవుని కృపకు సరి అయినటువంటి ప్రతిస్పందన భక్తి మరియు వినయం మాత్రమే. కాబట్టి ఈ రచయిత భయభక్తులతో దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ముందు వినయంగా ఆయన నమస్కరిస్తూ ఆయన రాసినటువంటి మాటలు గమనిస్తున్నాం. ప్రియులారా, నేటి మన ధ్యాన సమయంలో మన జీవితానికి అన్వయింపుగా దేవునికి భయపడేవాడు ఆయన శక్తిని అర్థం చేసుకుంటాడు. అలాగే వినయంగా ఉండి తాను ఎంతో దీనుడని అర్థం చేసుకుంటూ తనలో తాను భయము వినయము కలిగి ఒకవేళ అవి లోపిస్తే కూడా వాటిని అర్థం చేసుకొని దేవుని కృపను గుర్తెరుగుతూ దేవుని కృపను మర్చిపోకుండా నిలబడడానికి ఒక పిల్లరా అదొక గొప్ప సంకేతం. నిజంగా దేవుణ్ణి గుర్తించినటువంటి వారు నిజమైన వినయ విధేయతతో ప్రభు సన్నిధికి వస్తారు. కనుక ప్రియులారా, ప్రభు మందిరానికి వచ్చేటువంటి వారు తమ కష్టము నష్టము బాధ తొలగించుకోవడానికి మాత్రమే కాదు, ఆయన సన్నిధిలో ప్రియులారా తమ హృదయాన్ని కుమ్మరించుట ద్వారా యథార్థమైనటువంటి భక్తి జీవితం ద్వారా ప్రియులారా దేవుణ్ణి వారు స్మరించుకుంటూ వెళ్ళడం ద్వారా దేవుడు వారిని అంగీకరిస్తాడు. కనుక ప్రియులారా, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నది. కనుక దేవుని ఆరాధించేటువంటి వారు ప్రియులారా కేవలము బాహ్య సంబంధమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఆచారాన్ని అనుసరించట్లు ప్రియులారా మనం ముందుండవలసిందిగా ప్రభు వాక్యం మనకు జ్ఞాపం చేసి ప్రియులారా. కాబట్టి నేటి పాఠ్యభాగం ద్వారా ప్రభు నేర్పేటువంటి పాఠం, మనం ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు ప్రియులారా ఆయన సన్నిధిని గుర్తిస్తున్నాం. కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సర్వ సంపూర్ణత మన జీవితంలో గొప్ప మార్పును కలుగజేస్తుంది ప్రియులారా. ఆ విధంగా చేయాలని రండి ప్రభు సన్నిధానంలో ఓ ప్రార్థన సమయాన్ని మనం గడుపుదాం. ప్రభువా, నేను లేక మేము మీ మందిరములో నివసించి మీ అపారమైనటువంటి దయను కనికరమును పొందుకొనడం ద్వారా మీ మార్గంలో నడిచేటువంటి విధంగా మాకు సహాయం చేయండి. మా స్వార్థపూరితమైన కోరికలతో మాత్రమే మీ సన్నిధికి రాకుండా మీ దయను కనికరమును కోరుకొని ప్రభువా అలా ముందు మీ సన్నిధికి రాగలిగే భాగ్యము మా అందరికీ ప్రసాదింప చేయమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వెందుకు దేవుని మందిరానికి వెళుతున్నావు? కేవలము ఏదో ఒక మనవి కోరిక మొక్కుబడి చేసుకోవడానికి వెళుతున్నావా? ఆయనతో సంబంధము కలిగి ఆయనతో సహవాసం కలిగి ఉండడానికి కొరకు వెళుతున్నావా? దావీదైతే ప్రియులారా ఈ లేఖన భాగంలో జ్ఞాపకం చేస్తున్నట్లుగా ఆయన సన్నిధిలో ఉన్నటువంటి సర్వ సమృద్ధిని ఆయన అందుకోవాలని, సకల దీవెన పొందుకోవాలని, ఆయనతో ఉన్నటువంటి గడిపే సమయం ఎంత ప్రాముఖ్యమైందో ఎంచి ఆయన మందిరానికి వెళుతున్నట్టుగా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సర్వ సంపూర్ణతను మనకు అనుగ్రహించేటువంటి దేవుని వైపుకు మనం ప్రార్థనాపూర్వకంగా కదులుదాం. అలాంటి కృప దేవుడే మనకు సమృద్ధిగా ఇచ్చి తన నామ ఘనత కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు మనందరిని నిలబెట్టి నడిపించి వాడుకొనును గాక. ప్రియులారా, ముగింపులో మరోసారి మీరు ఈ అనుదిన ధ్యానముల ద్వారా ప్రియులారా మేలు పొందిన వారైనట్లయితే మీ అనుభూతులు మాతో పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. అనేక మంది జీవితాలకు ఉపయోగకరంగా ఉండేటువంటి ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.